రాబోయే ఐపీఎల్ సీజన్ లో మొత్తం 10 టీమ్స్ కెప్టెన్స్ ఎవరో చూద్దాం. నెంబర్ 10 ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ ఇంకా అఫీషియల్ గా వాళ్ళ కెప్టెన్ ఎవరు అనేది అనౌన్స్ చేయలేదు. కానీ అన్అఫీషియల్ గా అందరికీ వినిపిస్తున్న పేరు అక్షర్ పటేల్. టీమ్ లో కెప్టెన్సీ చేసిన అనుభవం ఉన్న కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్స్ ఉన్నప్పటికీ ఢిల్లీ మేనేజ్మెంట్ అయితే అక్షర్ పటేల్ వైపే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలిసింది. అక్షర్ పటేల్ కి ఐపీఎల్ కెప్టెన్ గా పెద్ద అనుభవం లేకపోయినా వైస్ కెప్టెన్ గా చేసిన ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. కాబట్టి రాబోయే సీజన్ కి అక్షర్ పటేల్ ని కెప్టెన్ గా నియమించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెంబర్ 9 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. రాబోయే సీజన్ కోసం ఆర్సీబీ మేనేజ్మెంట్ రజత్ పట్దార్ ని కెప్టెన్ గా ఎంపిక చేశారు. పట్టిదార్ కి అయితే ఐపీఎల్ లో కెప్టెన్ గా చేసిన అనుభవం లేదు. అటు డొమెస్టిక్ క్రికెట్ లో చూసుకున్న ఫుల్ టైం కెప్టెన్ గా చేసిన మ్యాచ్లు తక్కువ. కానీ ఆర్సీబీ మేనేజ్మెంట్ ఫారిన్ ప్లేయర్స్ కంటే ఇండియన్ ప్లేయర్స్ ని కెప్టెన్ గా చేయాలి అనుకున్నామని చెప్పారు. అందుకోసమే పెద్దగా అనుభవం లేకపోయినా పట్టిదార్ ని కెప్టెన్ గా చేశారు. నెంబర్ 8 గుజరాత్ టైటాన్స్. రాబోయే ఐపీఎల్ సీజన్ లో గుజరాత్ కి కెప్టెన్ గా కొనసాగుతున్నాడు శుభ్మన్ గిల్. గత సీజన్ లో ఫుల్ టైం కెప్టెన్ గా గుజరాత్ టీం ని నడిపించిన గిల్ ప్లే ఆఫ్స్ కి తీసుకెళ్లలేకపోయాడు. కానీ ఆన్ ఫీల్డ్ లో మంచి డెసిషన్ తీసుకోవడం, రైట్ టైం లో బౌలింగ్ చేంజెస్ చేయడం, పర్ఫెక్ట్ ఫీల్డ్ సెటప్ చేయడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ప్రెజెంట్ టీమిండియాకి వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న గిల్ నుండి ఫ్యాన్స్ ఈసారి ఇంకా బెటర్ కెప్టెన్సీని ఎక్స్పెక్ట్ చేస్తారు. నెంబర్ 7 కోల్కతా నైట్ రైడర్స్. గత సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన కోల్కతా నైట్ రైడర్స్ రాబోయే ఐపీఎల్ కోసం అజింక్య రహానేని కెప్టెన్ గా సెలెక్ట్ చేశారు. అజింక్య రహానేకి కెప్టెన్ గా మంచి రికార్డ్సే ఉన్నాయి. ఐపీఎల్ తో పాటు ఇండియన్ టీమ్ కి కూడా కెప్టెన్సీ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. 2018 ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ కి కెప్టెన్ గా ఉన్న రహానే ప్లే ఆఫ్స్ కి తీసుకెళ్లాడు. ఆన్ ఫీల్డ్ లో చాలా కూల్ గా ఉంటూ యాక్యురేట్ డెసిషన్ తీసుకోవడం రహానే స్పెషాలిటీ. మరి డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగనున్న కేకేఆర్ ని రహానే ఎలా డీల్ చేస్తాడో చూడాలి. నెంబర్ 6 లక్నో సూపర్ జైంట్స్. రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం లక్నో సూపర్ జైంట్స్ మేనేజ్మెంట్ రిషబ్ పంత్ ని తమ కెప్టెన్ గా అనౌన్స్ చేశారు. 27 కోట్ల భారీ మొత్తం పెట్టి తీసుకున్న రిషబ్ పంత్ ని కెప్టెన్ గా కూడా ఉపయోగించుకుంటున్నారు ఎల్ఎస్జీ మేనేజ్మెంట్. ఐపీఎల్ లో కెప్టెన్ గా పంత్ కి మంచి నెంబర్స్ ఉన్నాయి. 2021 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కి కెప్టెన్ గా మారిన పంత్ ఆ సీజన్ లో ప్లే ఆఫ్స్ వరకు తీసుకెళ్లాడు. ఐపీఎల్ బాగా క్రేజ్ తో పాటు ఎక్స్పీరియన్స్ ఉండడంతో లక్నో మేనేజ్మెంట్ పంత్ ని కెప్టెన్ గా చేశారు. నెంబర్ 5 చెన్నై సూపర్ కింగ్స్. రాబోయే ఐపీఎల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ రుతురాజ్ గైక్వాడ్ ని కెప్టెన్ గా కొనసాగిస్తున్నారు. లాస్ట్ సీజన్ రుతురాజ్ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్స్ టేబుల్ లో 5th ప్లేస్ తో నిలిచారు. డొమెస్టిక్ క్రికెట్ లో కూడా రుతురాజ్ కి మంచి రికార్డ్స్ ఉన్నాయి. ధోని అండర్ లో తన కెప్టెన్సీ స్కిల్స్ ని పెంచుకున్నాడు రుతురాజ్. నెంబర్ 4 రాజస్థాన్ రాయల్స్. రాబోయే ఐపీఎల్ సీజన్ లో సంజు శాంసన్ ని కెప్టెన్ గా కొనసాగిస్తున్నారు రాజస్థాన్ రాయల్స్. ఇండియన్ టీమ్ కి కెప్టెన్ గా చేసిన ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఐపీఎల్ లో సంజు శాంసన్ ని సక్సెస్ఫుల్ కెప్టెన్ గా చెప్పుకోవచ్చు. 2022 ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ టీమ్ ని ఫైనల్ వరకు తీసుకుని వెళ్లాడు. డొమెస్టిక్ క్రికెట్ లో చూసుకున్న సయ్యద్ ముక్తాక్ అలీ ట్రోఫీలో కేరళ టీమ్ కి కెప్టెన్ గా చేశాడు. రాబోయే ఐపీఎల్ లో రాజస్థాన్ దగ్గర మంచి టీం ఉంది కాబట్టి సంజు ప్లే ఆఫ్స్ వరకు తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెంబర్ 3 సన్ రైజర్స్ హైదరాబాద్. రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ ప్యాట్ కమిన్స్ ని కెప్టెన్ గా కొనసాగిస్తున్నారు. లాస్ట్ సీజన్ ఐపీఎల్ లో సన్ రైజర్స్ ని రన్నర్ అప్స్ గా నిలబెట్టాడు. ఇక కెప్టెన్ గా కమిన్స్ ఎక్స్పీరియన్స్ గురించి వేరే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అటు ఇంటర్నేషనల్ క్రికెట్ లో అయినా ఇటు డొమెస్టిక్ క్రికెట్ లో అయినా కమిన్స్ కెప్టెన్సీ అప్ టు ద మార్క్ ఉంటుంది. సో రాబోయే ఐపీఎల్ లో ఈసారి ఎలాగైనా కమిన్స్ టైటిల్ అందిస్తాడని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ భావిస్తుంది. నెంబర్ 2 పంజాబ్ కింగ్స్. రాబోయే ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ కింగ్స్ తమ కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ని సెలెక్ట్ చేశారు. మెగా ఆక్షన్ లో అయ్యర్ కి 26.75 కోట్ల భారీ ప్రైజ్ పెట్టి తీసుకుంది కూడా తనను కెప్టెన్ గా చేయడం కోసమే. ఐపీఎల్ లో సక్సెస్ఫుల్ కెప్టెన్లలో శ్రేయస్ అయ్యర్ ఒకడు. గత ఐపీఎల్ లో కేకేఆర్ ని ఛాంపియన్స్ గా నిలబెట్టాడు. 2019-2020 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ని వరుసగా ప్లే ఆఫ్స్ కి తీసుకెళ్లాడు. వచ్చే ఐపీఎల్ సీజన్ లో శ్రేయస్ అయ్యర్ ఈసారి పంజాబ్ కింగ్స్ ని ఛాంపియన్స్ గా నిలబెడతాడో లేదో చూడాలి. నెంబర్ 1 ముంబై ఇండియన్స్. ప్రెజెంట్ ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా. లాస్ట్ సీజన్ పక్కన పెడితే అంతకు ముందు 2 సీజన్లలో గుజరాత్ ని ఫైనల్స్ వరకు తీసుకొచ్చాడు. 2022 సీజన్ లో గుజరాత్ ని ఛాంపియన్స్ గా కూడా నిలబెట్టాడు. ప్రెజెంట్ ముంబై ఇండియన్స్ కి కెప్టెన్ గా కూడా ఉన్న హార్దిక్ పాండ్యా ఈసారి తప్పకుండా టైటిల్ అందిస్తాడని ముంబై ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.